సో ఇప్పుడు చూస్తున్నారు కదా, ఫస్ట్ ఈ వీడియో కన్నా ముందు ఆ వీడియో ఎవరైనా చూడకపోతే చూడండి. ఎందుకంటే అందులో ఏజ్ లిమిట్ అండ్ అలాగే ఫ్యామిలీలో ఎంతమందికి వస్తుంది, ఆ పథకం ఎప్పుడు ఇంప్లిమెంట్ చేస్తారు, ప్రతిదీ డీటెయిల్డ్గా చెప్పాను. అండ్ అలాగే ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇక్కడ మనకు కావాల్సినవి 3 అనమాట. సో ఇప్పుడు మనకి తెలిసిన ఇన్ఫర్మేషన్ బట్టి అయితే మనకి 3 అని చెప్పారు బయట. సో అవి ఏంటంటే వైట్ రేషన్ కార్డ్ ఒకటి. ఇప్పుడు నేను చెప్పేవి బోత్ ఒరిజినల్స్ అండ్ జెరాక్సెస్ అయితే ఉండాలి మీకు. సో ఫస్ట్ అయితే మనకి వైట్ రేషన్ కార్డ్ ఉండాలి అండ్ అలాగే మనకి ఆధార్ కార్డ్ అండ్ అలాగే లాస్ట్లో ఒక బ్యాంక్ అకౌంట్. సో మనకి అంత సింపుల్ అనమాట. మన లాస్ట్ టైం ఎలాగైతే జాయింట్ అకౌంట్ ఉందో సో సేమ్ అట్లానే ఉంటుంది నాకు తెలిసి ప్రాసెస్. సో ఆధార్ కార్డ్ ఆ బ్యాంక్ అకౌంట్కి లింక్ అయి ఉండాలన్నమాట. సో ఇదైతే మనకు కావాల్సిన డాక్యుమెంట్స్ అని ఇప్పటికి మనకైతే చెప్పారు. బెల్ అయితే క్లిక్ చేసి ఆల్ ఆప్షన్లో పెట్టుకోండి. అండ్ అలాగే మన నెక్స్ట్ వీడియో ఏంటంటే, ఈ స్కీమ్ అనేది అందరికీ రాదనమాట. సో కొంతమందికి ఇలాగ ఎలా అంటే ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవాళ్ళు ఇలా కొన్ని రూల్స్ అయితే చెప్పారు. ఆ రూల్స్ కూడా మీకు చెప్తాను.